రాక్షసం రాక్షసం ఘోరం రాక్షసం భయంకరం రాక్షసం అసురేంద్రం రాక్షసం. ఈ అపూర్వ మేనకోడలంటే ఏమనుకున్నావే? మమ్మల్ని కన్నెత్తి చూడ్డానికి భయపడి మీరు మీ కూతుర్ని కాదని నా మేనకోడల్ని చేసుకున్నందుకు శివని బిందుని ఈ పవిత్ర దేవాలయంలో ఎంత హీనంగా అవమానిస్తావా? వీళ్ల మీద బూడిద జల్లి రాక్షసిలా ప్రవర్తిస్తావా? అందరూ చూడండి, ఇంకొకసారి ఇలాంటి పని చేయడానికి భయపడాల్సిందే. నువ్వు చేసిన ఈ నేరానికి నేను నీకు వేసే శిక్ష ఏంటో తెలుసా? 100 కొరడా దెబ్బలు. అత్తయ్య, అది రాక్షసం ఏంటి కనికరమా? నీ జీవితం నాశనం అయిపోవాలన్న నానా మాటలు అంది. అలాంటి దాన్ని కొడతానంటే అడ్డుకుంటావేంటే? ఏ కొడితే దీని కొడుకొచ్చి మమ్మల్ని ఏదైనా చేస్తాడని భయపడుతున్నావా? లేక మీ నాన్న పెళ్ళామని జాలి చూపిస్తున్నావా? పెద్దమ్మ అలా చేయలేదు. ఎవరు? వద్దు, చెప్పొద్దు. పెద్దమ్మ కాదు, పూరి చేసింది ఇదంతా. ఇది తల్లి పని కాదన్నమాట. కూతుర్ని వెనకేసుకొస్తుందా ఈ మహాతల్లి? నా పిల్లల్ని ఇలా గుడిలో అవమానపరిచే హక్కు దానికెవరిచ్చారు? నా బిడ్డ కాలి గోటికి కూడా సరిపోదు నీ పూరి. వదినా, ఆ పూరిని ఊరికే వదలకూడదు వదినా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దాన్ని ఇంతకీ 10 అవమానించాల్సిందే. వద్దు పూర్వ, వద్దు. తనేదో తెలియక చేసింది, ఏమనొద్దు. పాపం పూరి బాధలో ఉంది, అర్థం చేసుకోండి. ఈ రోజు దాని సంగతి తెలుస్తా. ప్లీజ్ అపూర్వ, నా పూరిని ఏం చెయ్యొద్దు. ఇప్పటికిప్పుడు నా మనుషులకి ఒక్క మాట చెప్పానంటే అది ఎక్కడున్నా తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పడేస్తారు. తనేదో చిన్నపిల్ల, తెలియక చేసింది. ఏదో కోపంలో తెలిసి తెలియక చేసింది. తనకే శిక్ష వెయ్యాలనుకున్నా ఆ శిక్షను నాకు వెయ్యండి, నేను భరిస్తాను. నీ కూతురు తప్పు చేస్తే నీకు శిక్ష ఎలా వేస్తాము? నీ కూతుర్ని శిక్షించాలి. మీరా, మీకు పుణ్యం ఉంటుంది, మీకు దండం పెడతాను. మీరేం చెప్తే అది నేను చేస్తాను. అంటే నీ కూతురి కోసం ఏ పనైనా చేస్తావా? చేస్తాను. మేమేం చెప్పినా చేస్తావా? చేస్తాను పూర్వ. అయితే చెప్తాను, జాగ్రత్తగా విను. ఎవరు సంతోషంగా ఉన్నారని నీ కూతురు కక్ష పెట్టుకుందో, ఎవరి జీవితం పచ్చగా ఉండకూడదని నిప్పులు పోయాలనుకుందో, అదే జంటకి, అదే బంధానికి నువ్వే స్వయంగా నీ చేతుల మీదుగా శాంతి ముహూర్తం జరిపించాలి. నువ్వే ముందుండి, నువ్వే సాక్ష్యంగా వాళ్ల మొదటి అడుగులో ఆశీర్వదించి ముందు నిలబడాలి. మీరా కేపీలకి బదులుగా బిందు చేతిలో పాల గ్లాసులు పెట్టి మీ ఇద్దరి జీవితం పాలు నీళ్లలా కలిసిపోవాలని, విడదీయలేని బంధంగా మారాలి అని నువ్వు దీవించాలి.
అదే నీకు నేను విధించబోయే శిక్ష. అర్థమైందా? నేనా? ఎస్, నువ్వే. సరే, చేయనంటే చెప్పు. ఈ క్షణమే నీ కూతురు ఇక్కడికి పిలిపిస్తాను. దాని కాళ్ళు చేతులు విరిచి కళ్ళు పీకేసి ఇంకొకసారి ఎవ్వరి మీద దాని అహంకారాన్ని ప్రదర్శించకుండా నేను చేస్తా. చెప్పు. నువ్వు నీ చేతుల మీదుగా వీళ్ళకి మొదటి రాత్రి జరిపిస్తావా, లేక నీ కూతురి జీవితాల్లో ఆఖరి రోజులు చూస్తావా? చేస్తాను, మీరు చెప్పినట్టు చేస్తాను అపూర్వ. కానీ నా బిడ్డని మాత్రం మీరేం చెయ్యదు.